ఆ తస్వీకి ఆ వీవ్కి అయితే ఎక్సలెంట్గా సూట్ అయిపోయింది మావా. ఇక్కడ నమాజ్ మార్నింగ్ 6కే, మా అమ్మ 5 నుంచి లేపుతా ఉంటే 5:30కి అయితే లేసాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేదానికి నమాజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నమాజ్ అయితే అయిపోయింది మామ. నా తరపు నుంచి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈద్ ముబారక్. నమాజ్ అయిపోయింది అనేసి నేనైతే వచ్చి బయట నిలబడిపోయాను. నమాజ్ అయిన తర్వాత మళ్ళీ బయాన్ అయితే స్టార్ట్ చేశారు. వైట్ టైమింగ్స్, వైట్ రూల్స్ వేరు. ఆ బిల్డింగ్ వచ్చేసి లేడీస్ కోసం, ఈ బిల్డింగ్ వచ్చేసి జెంట్స్ కోసం. కాసేపు బయాన్ వినేసి నేనైతే బయలుదేరిపోయాను. అలా వచ్చేప్పుడు పాపకి అయితే ఫొటోస్ తీసాను. ఫిక్స్ అయితే ఎక్సలెంట్ గా వచ్చాము. ఇంటికి వచ్చి మంచి బ్యూటీ స్లిప్ అయితే వేసాను. బ్యూటీ స్లిప్ వేయడం వల్ల నాకు రాత్రి మొత్తం నిద్ర అయితే రాలేదు. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ఆకలి అయితే వేసింది. ఆర్డర్ చేద్దామా వద్దా అనేసి చాలా సార్లు అయితే ఆలోచించాను. ఇంకా ఫైనల్ గా ఏముంది అనేసి ఆర్డర్ అయితే పెట్టేశాను. 5 KD అయితే పడింది. 5 KD ఎంతో కామెంట్ చేసామా. మెయిన్ గా నేను KFC పెట్టడానికి కారణం ఏమంటే దాంట్లో వచ్చే సలాడ్ కోసమే. ఆ సలాడ్ అంటే చాలా ఇష్టం నాకు. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇంట్లో ఎవరు తెలియకుండా అలా తెచ్చుకుని అలా తినేసి పడేసి మటుకు టేస్ట్ సూపర్ ఉంటుంది. దాదాపుగా 45 మినిట్స్ వరకు వెయిట్ అయితే చేశాను, ఎందుకు పెడదామా వద్దా అనేసి. ఫైనల్ గా అయితే ఆర్డర్ అయితే చేసేసాను. ఎక్కువగా తినలేకపోయినాము, కొంచెం తినేసి కొంచెం హాల్లో అయితే పెట్టాము. ఫస్ట్ మా మమ్మీ లేచి కన్ఫ్యూజ్ అయిపోయిందంట, అసలు ఏంది ఇది, ఎవరు తెచ్చారనేసి. మా మమ్మీ వెళ్ళి మా డాడీకి లేపింది, రాత్రి ఏమైనా KFC ఆర్డర్ పెట్టారా అనేసి. మా డాడీ వచ్చేసి ఏం కలకన్నారు అనేసి మా డాడీ అయితే రిటర్న్లో అడిగారంట. ఇంకా మనం లేసేటప్పటికి మధ్యాహ్నం 3 అయితే అయింది. లేసి వస్తాను మా మమ్మీ డాడీ ఇద్దరు కూర్చొని ఒకేసారి అడిగారు, రేపు KFC ఆర్డర్ పెట్టేవేమంటారా రాత్రి అనేసి. అబ్బాయి లేదు, అసలు నేను KFC ఆర్డర్ పెట్టలేదని చెప్పాను. కాసేపు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయితే అయిపోయారు. ఆ రోజు మార్నింగ్ మా అన్న అయితే వచ్చినాడు. ఆ అన్నదేమో తెచ్చాడేమో అనేసి గుమ్ముగా అయితే అయిపోయారు. అప్పుడే అన్న కూడా వచ్చేసాడు. ఏం నువ్వు తెచ్చావు అంటే లేదు నేను తేలేదని చెప్పాడు అన్న. ఫైనల్గా ఆర్డర్ అయితే వచ్చేసింది మావా. ఓకే, డోంట్ నాక్ ద డోర్, ఐమ్ కమింగ్. ఫేవరెట్ సార్.